తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు ఒక్కరేనా అన్న తమ్ముళ్ళు చెల్లి? నేను మా అన్న. అన్న బావ. అదే అన్న మీకు బావ, మీ చెల్లి వాళ్ళ మరదలు. అమ్మో ఈ రిలేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం అసలు అవన్నీ లేదు, తనని మా అన్న మా వదినకి ఇచ్చాం, వాళ్ళ చెల్లిని మా అన్న సొంత అన్నకి ఇచ్చారు. ఓకే, వాళ్ళ బ్రదర్ ని నేను. అలా చేసుకోవచ్చా? చేసుకోకూడదని అన్నారు. అన్నీ మా పెళ్లి చేయకూడదని కొంత పెద్దలు అనుకున్నారు. మీకు నష్టపోతారా, మీకు కలిసి రాదు, అసలు జాతకాలు కలలేదు, ఏమీ కలలేదు, మీ ఫ్యూచరే ఉండదు మీకు అని అన్నారు. ఓకే, అవన్నట్లకన్నా ప్రేమ గొప్పది అని చూపించాలని చెప్పి నిలబడ్డాం. మీ లవ్ స్టోరీ చెప్పాలి నాకు ఇప్పుడు. అసలు జయం సినిమా గుర్తొచ్చింది నాకు ఒక్కసారిగా. సో ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జస్ట్ పెళ్లిలో చూసారు? అప్పుడు అయిపోయిందమ్మా, చూశాను. తర్వాత తను మా ఇంటికి వచ్చింది, సమ్మర్ హాలిడేస్కి ఒక 2 వారాలు ఉన్నది. అప్పుడు దాకా నాకు పనికి వెళ్తున్నాం, తెచ్చుకుంటున్నాం డబ్బులు, తింటున్నాం, సరదాగా సినిమాకి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అమ్మకిస్తున్నాం. అప్పటికే పనికి వెళ్ళేవారా మీరు? నేను 10th అయిపోయినప్పుడు 10th ముందు నుంచి కూడా పనులే. పనులా ఏం చేసేవాళ్ళు అప్పట్లో అసలు? అంటే మరి అంటే ఒక స్టీల్ సామాన్ల షాప్లో పనిచేసేవాడిని, మెయిన్ రోడ్లో. ఓకే, ప్లాట్ఫామ్ మీద బట్టలు అవి అమ్మేవాళ్ళని, చిన్న చిన్న మేకిల్ కంపెనీలో పనిచేసేవాడిని. ఎందుకని అంటే చదువు వద్దనుకుని ఆపేశారా మీరు? అప్పుడు సిచ్యువేషన్స్ కొన్ని బాగాలేదమ్మా. మా అన్నయ్యకి కొంచెం కాలేజ్ యాక్సిడెంట్ అయింది, మా నాన్నగారు కూడా కొంచెం దెబ్బ తగలడం వల్ల ఇంట్లో ఆదాయం ఆగిపోవడం వల్ల ఇంకా వెళ్దామని డిసైడ్ అయితే మా అన్నయ్య ఒప్పుకోలేదు. నువ్వు చదువుకోరా, నాకు మనకు బేసిక్గానే పెద్ద ఎక్కదు, ఏదో కింద మీద పడితే కొంచెం చదువుకొని పాస్ అయిపోయాను. ఇంకా నేను అనుకున్నాను అనమాట, ఇంకా ఎలాగా ఒక 2 years అన్న ఆగి ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి మా అన్నయ్య ITI కట్టమని ఇస్తే సర్టిఫికేట్లు అన్ని చింపి పాడేసి ఒక 2 years గ్యాప్ ఇస్తానని చెప్పి బయలుదేరి పనికి వెళ్ళి ఆ మూటలు అవి మోసుకొని అన్నీ చేసుకొని 2 years తర్వాత 2 years అలా అలా పెరిగిపోయి ఇంకా అవ్వలేదు, చదువుకోవడం అవ్వలేదు. ఇంకా సర్టిఫికేట్లు జించేసారంటేనే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారు, ఇంక చదివేది సిచ్యువేషన్ బాగాలేదు ఆ టైంలో మాకు. ఇంకా ఓకే, ఫ్యామిలీ కోసం నిలబడాల్సి వచ్చింది, మీకు ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు అలా అయిపోయింది. పాప మా అన్నయ్య కూడా మా కోసం చాలా నిలబడ్డాడమ్మా. అవునా? పాలు ప్యాకెట్లు వేసి కూడా తెల్లవారుజామున లేసి అందరం ఒకరికొకరు, మా చెల్లి కూడా ఎంబ్రాయిడింగ్ చేసి మాకు డబ్బులు ఇచ్చింది. అలా ఒకరికొకరు అలా నిలబడ్డాం. అది నాకు అలవాటు అయిపోయింది మా ఇంట్లో. అది యాక్చువల్లీ నేను మొదలెట్టింది కాదు, మా అమ్మ మా నాన్న మొదలెట్టింది. అది నాకు అలా అలా అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏం చేసేవారన్నా? నాన్న మూటలు మోస్తారమ్మా. మీ చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి అంతా బ్లాక్, ఇప్పటికీ అంతే, అలాగే ఉంటుంది. ఓకే, అమ్మ ఇంకా హౌస్ వైఫ్. కానీ మేము ముగ్గురిని చూసుకోవడం ఏంటి, ఒక ఇల్లు కూడా కట్టాం మేము అందరం, మేమే ఇటుకలు మోసుకొని మా నాన్న గుయ్యతులు తవ్వి. బాగానే కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే. రూపాయి విలువ బాగా తెలుసు, అర్థం అవుతుంది కదా ఎలా పెంచుతున్నారనే దాన్ని బట్టి ఎంత కష్టపడ్డారనేది తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఇంత కష్టపడే వ్యక్తిత్వం మీది ఎలా అంటే మనకి ఇప్పుడు ఈ లవ్ ఇవన్నీ సెట్ అవుతాయా, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా? అదే అప్పుడు దాకా రాలేదమ్మా. తను చూసే వరకు చెప్తున్నాం కదా, డబ్బులు తెస్తున్నాం, పని చేస్తున్నాం, ఇంట్లో అమ్మకిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అదే థాట్. తను చూసాక మరి ఎందుకు పురుగు మెదిలిందో తెలియదు. పురుగు అంట మెదిలి స్టార్ట్ అయింది. అది పురుగు మెదలడం కాదు, గుండెల్లో గంట కొట్టడం. చెప్పండి అన్న, ఒప్పుకోండి, మీరు గుండెల్లో గంట కొట్టి. సరే, గుండెల్లో గంట కొట్టింది. సినిమాలు చూస్తున్నాం కదా, అందులో గుండెల్లో గంట కొట్టింది అంటారు. మీకు కొట్టింది అవునా నిజంగా గుండెల్లో అట్లా? నేను అసలు ఆయన్ని చూడలేదు కూడా. అవునా? ఇంకా నాకు ఒక బావ ఉన్నాడని తెలుసు. చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ అడుగుతారు కదా బంధువులు, అది ఏ భావం చేసుకుంటావు, చిన్న భావం చేసుకుంటావు, పెద్ద భావం చేసుకుంటావు అంటే నేను ఈ భావనే చేసుకుంటా, తెల్లగా ఉన్నాడు అని చెప్పేది, క్యూట్ గా ఉన్నాడు అని చెప్పేది. మాకు మేము తెలీదు. ఓకే, అమ్మ నాన్న చెప్తారు కదా, అక్కడ ఒక మరదలు ఉంది, అక్కడ ఒక అత్త ఉంది, అది తెలుసు మాకు. ఓకే, అట్లాగాని తను నేను చూసుకోలేదు. ఏదన్నా ఫంక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అట్లా బంధువులు అడిగినప్పుడు అట్లా జస్ట్ ఒక మొహం చూసి నేను ఆ భావం చేసుకుంటా, తెల్లగా ఉన్నాడు అని ఫిక్స్ అయ్యారు? ఫిక్స్ అయ్యాను. కానీ లాస్ట్కి ఇంకా క్యూట్గా ఉన్న అబ్బాయిని చేసుకున్నా. క్యూట్గా ఉన్న అబ్బాయినే చేసుకున్నారు. చెప్పండి నా పురుగు మెదిలి ఇంకా స్టార్ట్ అయిందమ్మా. నా సైడ్ నుంచి కన్నా తన సైడ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. అవునా? మేడ మీద పడుకోవడానికి పక్కలేస్తే మా అమ్మ అక్కడ ఉండగానే నడుము గిల్లింది. అవన్నీ జరిగాయి అనమాట అప్పట్లో. మొత్తం చెప్పేస్తున్నారు. అవన్నీ జరిగాయి, ఇంకా అలా స్టార్ట్ అయింది. తర్వాత 2 weeks తర్వాత తను వెళ్ళిపోయింది. ఓకే, సమ్మర్ హాలిడేస్ వచ్చి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు కొంచెం వెళ్ళిపోయాక వెళ్తే తెలిసి వచ్చింది. అప్పుడు బాగా తెలిసి వచ్చింది. అప్పుడు నేను ఇంకా
చిన్నపిల్లని కదా, నాకు అసలు ఏం తెలియదు. ఇంక లవ్ అంటే ఇంకా గుర్తుపెట్టుకోలే కూడా. వచ్చిన తర్వాత కాల్ కూడా చేయలేదు, ఫోను కాలు అవేం చేయలేదు. చేయలేదా? ఇంకా రోడ్డు పైన అష్టాచమ్మ అట్లా ఆడుకోవడం, అది తొక్కుడు బిళ్ళ అట్లా ఆడతాం కదా, అట్లా ఆడుకుంటా స్కూల్కి వెళ్తా, కాలేజ్కి వెళ్తా, అట్లా వచ్చేదాన్ని. మర్చిపోయా మళ్ళీ. చదువుతున్నారు నిజం చెప్పండి. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అప్పుడే. అప్పటికి ఆడుతా ఉండేదాన్ని, చదివే ఆడుకునేదాన్ని. మర్చిపోయా ఇంకా దాన్ని. ప్రపోజ్ చేశాడు, ఇట్లా లవ్ అయింది, అవన్నీ గుర్తులే. ప్రపోజల్ కూడా అయింది ఈ గ్యాప్ లో. ఏదో చెప్పింది, నెంబర్స్ ఇచ్చి కోడ్ కనుక్కోమని ఏదో చెప్పింది. అవన్నీ సాల్వ్ చేస్తే 143 ఏదో వచ్చింది. అట్లా క్యాచ్ చేసాం. అప్పట్లోనే కోడ్ లాంగ్వేజ్ లా మనకి సినిమాల్లోని అట్లా ఫ్రెండ్స్ అది చెప్తారు కదా, అలా సినిమా ప్రభావం ఎక్కువ ఉంది కదా నా వదిన మీద. అదేదో సినిమా, అబ్బా అది గుర్తు రావట్లేదు నాకు. ఓకే, ఏదో ఒక సినిమా. ఫ్లేమ్స్. ఓకే, ఫ్లేమ్స్ చూసి అది ఫిక్స్ అయిపోయి ఇలా చెప్పారు. ఓకే, మీరు ప్రపోజ్ చేశారా? లేదు, తనే చేసిందమ్మా ఫస్ట్. అది నా అమ్మాయిలు తగ్గొద్దు కదా. అంటే